ఫ్రెండ్స్ ఇది వివో T5 Pro వివో నుంచి వస్తున్న కొత్త ఫోన్ 30,000 రూపాయల లోపు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ ఇప్పుడు నాకు తెలియదు, అన్బాక్స్ చేసే టైంకి ఒకవేళ తెలిస్తే మీకు లాస్ట్ లో అప్డేట్ చేస్తాను. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది బాక్స్ వివో T5 Proది అండ్ ఇక్కడ చూస్తే రైట్ సైడ్ దీని కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ మెయిన్ బ్యాటరీ చూడొచ్చు 9020 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ గ్లేషియర్ బ్లూ కలర్. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం ఫోన్ ఎలా ఉందో. లోపల బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇది T5 Pro అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది ఫోన్కి. నెక్స్ట్ బాక్స్లో కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, TPU కేస్, క్లియర్ కేస్ ఇది. సో ఫోన్ ఇలా ఉంటుంది కేస్ వేస్తే. డిజైన్ అయితే బాగానే కనిపిస్తుంది క్లియర్గా. డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇంతకుముందు ఫోన్తో కంపేర్ చేసి మొత్తం బ్యాక్ అంతా మారిపోయింది. అండ్ నెక్స్ట్ వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. బాక్స్లో మనకి 90W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు కేబుల్ Type-A to Type-C కేబుల్ ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 6.83 ఇంచ్ డిస్ప్లే, AMOLED స్క్రీన్, 145Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్. టాప్ మోడల్ వచ్చేసరికి 12GB RAM 256GBతో వస్తుంది. RAM LPDDR4X, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా OISతో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 and 69 రేటింగ్తో వస్తుంది. T4 Pro తో కంపేర్ చేస్తే T5 Pro లో మనకి డిస్ప్లే 1.5K అయింది. లాస్ట్ టైం ఫుల్ HD ఉండేది. ప్రాసెసర్ 7 Gen 4 నుంచి 7 Gen 4 కి వచ్చారు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 3.1 కి వచ్చారు. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 9020 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది లాస్ట్ టైం టెలిఫోటో లెన్స్ ఉండేవి, అవే తీసేశారు. ఇవి చేంజెస్ T4 Pro తో కంపేర్ చేస్తే T5 Pro కి. ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. Qualcomm ప్రాసెసర్ ఇది. ఈవెన్ మీకు బ్యాటరీ కూడా మీకు తక్కువ కన్జ్యూమ్ చేస్తుంటది మీకు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. దీనిలో మీరు BGMI, Call of Duty 90 FPS లో ఆడొచ్చు. 120 FPS లో మీకు క్లాష్ ఆఫ్ క్లాన్స్, క్లాష్ రాయల్ ఇట్లాంటి గేమ్స్ సపోర్ట్ చేస్తాయి. దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. 7000 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ యాంటీనా కూడా ఉంటుంది. మీరు ఇలా పట్టుకున్నా కానీ ఫోన్ ని మీకు సిగ్నల్స్ అయితే బ్లాక్ అవ్వవు. సిగ్నల్ రిసెప్షన్ అయితే మీకు బెటర్ ఉంటుంది. మిగతా గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి కదా, మన గేమ్ ఆడడం లెఫ్ట్ కి మీరు స్వైప్ చేస్తారు అనుకోండి, చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 4D వైబ్రేషన్ ఉంటుంది, వాయిస్ చేంజర్ ఉంటుంది, వ్యూ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్, మోషన్ కంట్రోల్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇవి బైపాస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మేజర్ హైలైట్ ఈ ఫోన్ కి బ్యాటరీ అని చెప్పొచ్చు. 9020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ మనకి సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో వస్తుంది. బ్యాటరీ ఈజీగా మీరు ఒక 2 days అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీరు జనరల్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం, మీరు ఎంత హెవీ యూస్ చేసినా 1.5 day అయితే బ్యాటరీ ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా. ఇది 9000 mAh అంటే మీరు ఒక పవర్ బ్యాంక్ లాగా దీన్ని యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని పెట్టుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బాక్స్ లో మీకు 90W ఛార్జర్ ఇస్తున్నారు. దీని యూస్ చేసి మీరు 50% బ్యాటరీ 37 minutes లో ఛార్జ్ చేయొచ్చు. ఇది కంప్లీట్ నేను టెస్ట్ చేయలేదు, అంత టైం పట్టింది అని చెప్పేసి. ఫుల్ ఛార్జ్ మీకు గంట పైనే పడుతుంది. డిస్ప్లే బాగుంది. మీకు 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. ఫ్లాట్ స్క్రీన్, 145Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే. అండ్ ఇది HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఈసారి హై బ్రైట్నెస్ పెంచారు. దీనిలో మనకి 2000 nits వరకు ఉంటుంది HPM. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 nits వరకు ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో డిస్ప్లే మీకు చాలా బాగా కనిపిస్తుంది. వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు తడి చేతులతో డిస్ప్లే యూస్ చేసినా మీకు రెస్పాన్స్ బాగుంటుంది. ఈవెన్ గ్రీజీ లాంటివి కూడా ఉంటాయి, చేతులు అట్లాంటివి మీరు ఉన్నా కానీ డిస్ప్లే అయితే మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని HDR సపోర్ట్ తో వస్తుంది. నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ ఎంజాయ్ అనుకుంటే చేయొచ్చు. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే ఇది లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సూపర్ ఆడియో ఉంటుంది. అండ్ హైరేస్ ఆడియో కూడా ఉంటుంది. వైర్లెస్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ గా మీరు మంచి క్వాలిటీ ఆడియో అయితే వినొచ్చు. ఈవెన్ వాల్యూమ్ కూడా మనం పెంచుకోవచ్చు. 100% 200% వరకు అయితే వెళ్తుంది. మీకు ఇంకా లౌడ్ కావాలనుకుంటే 200% వరకు వెళ్ళవచ్చు. అది క్వాలిటీ ఉండదు. మీకు 100% దగ్గర మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.25 mm ఉంది. వెయిట్ వచ్చేసరికి 213 grams ఉంటుంది. అండ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. IP68 69 రేటింగ్ తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ లో కూడా ఈ ఫోన్ సర్వైవ్ అవ్వగలదు. కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి బ్లూ గ్లేషియర్ బ్లూ అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా సోనీ సెన్సార్, ఇది సోనీ IMX882 సెన్సార్ 50 MP కెమెరా. అండ్ సెకండ్ కెమెరా వస్తే 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వస్తే 32 MP కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని ఫోటోస్ మెయిన్ కెమెరాతో తీసినవి, బ్యాక్ కెమెరా ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే ఏమి లేవు. పోర్ట్రేట్
షాట్ తీయాలనుకుంటే 1x తీయొచ్చు. అండ్ ఒకవేళ మీరు 1.5 2x వెళ్ళొచ్చు. 39mm 52mm ఫోకల్ లెంత్ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. కాకపోతే ఇది ఇన్ సెన్సార్ జూమ్ అయితే చేస్తుంది. సో కొన్ని శాంపిల్స్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు వీళ్ళకి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. కంప్లీట్ లో లైట్స్ అనమాట. సో ఇక్కడ తీసినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తుంది. చూడొచ్చు ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి మీకు కొద్దిగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం స్ట్రీట్ లైట్ అండ్ కండిషన్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఇది మీకు ఇన్ సెన్సార్ జూమ్ కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ మీరు కొద్దిగా లైట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఇది మెయిన్ కెమెరా నుంచే మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30లో వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. మీరు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలనుకుంటే 1080pలో ఉంటుంది బ్యాక్ కెమెరాలో. మీకు ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. ఫ్రెండ్స్ చూడండి, Vivo T5 Pro బ్యాక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నా. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు 4K 30లో. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. టైం వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఇప్పుడు కొద్దిగా సన్ ఎదురుగా ఉన్నాను నేను కొంచెం. వీడియో కాల్ చూడొచ్చు Vivo T5 Proది ఎలా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ చూడండి, Vivo T5 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది 4K వీడియో శాంపిల్. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ ఒక మీరు చెక్ చేసి ఎలా అనిపిస్తుందో. నడుస్తుందని స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఒక మీరు Vivo T5 Pro యూస్ చేసి బ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఇలా వస్తుంది. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 120fps మీరు రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే లేదు. ఫోటో తీసిన తర్వాత కూడా మీకు ఏ ఆప్షన్స్ ఉంటాయి. ఎరేజర్ ఉంటుంది, అన్ని ఫోన్స్ లో ఉంటుంది ఇది. కాకపోతే దీనిలో UHD అని చెప్పి ఫీచర్ అయితే ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత ఇంకా మీకు క్వాలిటీ ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ మీరు యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Origin 6 మీద రన్ అవుతుంది. ఫోన్ అప్డేట్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి. 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ Origin OS లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. Origin ఐలాండ్ ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ లో కూడా యూస్ చేయొచ్చు. ప్రైవేట్ స్పేస్ కానీ, Vivo ఆఫీస్ కిట్ ఉంటుంది. సంబంధించి ఏ క్రియేషన్, ఏ ట్రాన్స్క్రిప్ట్, ఏ క్యాప్షన్, గూగుల్ జెమినై ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు Origin OS 6 సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే సపరేట్ వీడియో కూడా చేశాను నేను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సెన్సార్స్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి, ఏమి స్కిప్ అవ్వలేదు. జైరో కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ, యాక్సిలరోమీటర్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. NFC లేదు, IR బ్లాస్ట్ అయితే ఉంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.2తో వస్తుంది. 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 30,000 రూపాయల లోపు తెస్తారని తెలుసు కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కింద మీకు స్క్రీన్ మీద వేస్తాను, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఆ ప్రైస్కి మీకు Vivo ఫోన్ కావాలి, Qualcomm ప్రాసెసర్ తోటి 9000 mAh బ్యాటరీ ఎక్కువ, మీ హైయెస్ట్ ప్రయారిటీ, టెలిఫోటో లెన్స్ లేకపోయినా పర్లేదు, మెయిన్ కెమెరాస్ మీకు బాగుండాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Vivo T5 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది Vivo T5 Pro? మీ రూపాయల కింద కామెంట్ చేసిన చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరి మన నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.